వివాహం అంటేనే ఒక ఫెయిల్యూర్గా, ఒక స్కేరీగా, ఒక భయంగా, అయ్యో పెళ్ళంట. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, దేవుడు చేసిన బంధంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇస్ మ్యారేజ్. మ్యారేజ్లో ఉన్న బ్యూటీ వేరండి. ఇసి అందరిలో గొడవలు ఉంటాయి. అమ్మతో గొడవ జరగదా నీకు? నాన్నతో గొడవ, అందుకని అమ్మ నచ్చదు నాన్న నచ్చదని చెప్తావా? ఆ పూట ఏదో అలిగావు, దాని తర్వాత అమ్మ అమ్మ అంటే ప్రాణం అంటావు, భార్య అంటే ఇంకా ప్రాణం అంటావు. చెప్తా, నువ్వు నిజంగా దేవుని వివాహంలో దేవుని చేతుల్లో చూసుకుంటే, అండ్ నువ్వు నిజంగా దేవుని ప్రేమించి దేవుని గౌరవించే వ్యక్తి అయితే, యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఐమ్ టెల్లింగ్ యూ, ఆనర్ యువర్ హస్బెండ్. హీ విల్ బీ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నీకు రోషం కలిగి ఉంటాడు చూడు, యూ విల్ లవ్ ఇట్. యూ విల్ లవ్ ఇట్. ఐమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ ద థింగ్. And the beautiful relationship, the first relationship that God created was marriage relationship, husband and wife, not father and mother. The first relationship on the planet దేవుడు చేసింది ఈ భూమి సృష్టి పైన ఆదాము అవ్వ. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అందుకని ఈ రోజు వరకు అపవాది నాశనం చేస్తానికి చూస్తున్నాడు వివాహ జీవితాలని. వాడు ఎంట పడేది వివాహ జీవితాలని. తల్లిదండ్రుల బిడ్డలను పాడు చేయడు, భార్య భర్తలను పాడు చేస్తాడు. అది యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఎందుకంటే దేవుడు అవనే అపవాదం అవనే, దే ఆర్ ఆఫ్టర్ యువర్ జనరేషన్స్.